హల్లెలూయా. దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియమైన దేవుని జనాంగమా, మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారి ప్రశస్తమైన నామములో మీకు శుభములు, ఆశీర్వాదాలు కలుగునుగాక. ఆమేన్. ఈ రోజున దేవుడు మనల్ని ప్రేమించి మనకు అనుగ్రహిస్తున్న రక్షణ వాక్యము యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 17వ వాక్యము. లోకమును దాని ఆశయు గతించుచున్నది, కాని దేవుని చిత్తము జరిగించువాడు నిరంతరము నిలుచును. ఆమేన్. సర్వాధికారియు అనంత జ్ఞాని అయిన దేవుడు నిత్య జీవము, పరలోక రాజ్యమును గూర్చిన సంగతులను మనకు తెలియజేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఇక్కడ దేవాది దేవుడు లోకమును దాని ఆశ గతించుచున్నది అని తెలియజేస్తూ ఉన్నాడు. మరి ఈ లోకములో ఉంటున్న మరి యొక్క ఆశలు, ఆలోచనలు, కోరికలు, మనకున్న అందచందాలు ఇవన్నీ ఒకానొక దినమున నశించిపోతూ ఉంటూ ఉండగా, మరి యొక్క జన్మ కర్మ పాపముల ద్వారా చేసిన పాపములను బట్టి నిత్య నరకాగ్నిలోనికి మనము వెళ్ళనై ఉంటూ ఉండగా, నిన్ను నన్ను ఎంతగానో ప్రేమించిన దేవుడు ప్రభువైన యేసుగా ఈ లోకములోనికి ఆయన దిగివచ్చి నశించుతున్న దానిని వెదకి రక్షించుటకు ఆయన దిగివచ్చి నిత్యత్వమును, నిత్య జీవమును ప్రసాదించిన దేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. హల్లెలూయా. ఈ రోజున ఈ యొక్క సత్యమును, దేవాది దేవుని యొక్క సత్య సువార్తను వింటున్న నీవు నశించిపోకుండానట్లు, మరి దేవాది దేవుని నీవు విశ్వసించి దేవుని చేత నీవు కనికరించబడి నిత్య నరకాగ్నిలో నుంచి నిత్య జీవములోనికి నీవు నడిపించబడుదువుగాక. ఆమెన్.